Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఏపీ అసెంబ్లీలో గాయం సినిమా సీక్వెల్ చూస్తున్నట్లుంది. 3 ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్. అప్పుడు గుండెల్ని బరువెక్కించిన క్షణాలు ఏపీ అసెంబ్లీని మళ్లీ ఎమోషనల్గా మార్చేశాయి. అప్పుడు మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని అధికార పక్షం అంటే అక్కడ అంత సీన్ లేనే లేదు అని విపక్షం తిప్పికొడుతోంది. ఇటు డిప్యూటీ స్పీకర్ పట్టాభిషేకం సీన్లు కూడా అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అలనాటి పాత గాయం మళ్లీ రేగుతోంది. అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్ని మరింతగా రక్తికట్టిస్తోంది. 2021 నవంబర్లో ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన. తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు మనస్తాపం. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని చేసిన శపథం. ఇవన్నీ మరోసారి చర్చకొచ్చేశాయి. గురువారం మండలిలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు భావోద్వేగానికి గురయ్యారు మంత్రి లోకేష్. గతంలో తన తల్లిపై జరిగిన నైతిక దాడిని ప్రస్తావిస్తూ లోకేష్ చేసిన కామెంట్లు మళ్లీ పొలిటికల్ కాకరేపాయి. పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు అనే సబ్జెక్టు మీద జరిగిన చర్చలో 3 ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు లోకేష్. మాజీ మంత్రి అంబటి వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు అంబటి. అసలు ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది? చంద్రబాబును అంతటి ఆగ్రహానికి గురిచేసిన బ్యాక్ డ్రాప్ ఏంటి అనే చర్చ మళ్లీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీలోనే మరో అంశం. డిప్యూటీ స్పీకర్గా RRR కు జరిగిన పట్టాభిషేకం. ఆ సందర్భంగా కూటమి నేతల వ్యాఖ్యలు. అనుచిత వ్యాఖ్యలు చేశారనో, అభ్యంతరకర పోస్టులు పెట్టారనో వైసీపీ నేతల్ని వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్న ఇదే సీజన్లో రఘురామకృష్ణంరాజుకు ప్రమోషన్ ఇవ్వడంపై వైసీపీ సీరియస్ గా స్పందించింది. అనుచిత వ్యాఖ్యలు చేయటం నేరమే అయితే అందరికంటే ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామనే అరెస్ట్ చేయాలన్నది వైసీపీ లాజిక్. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు మాజీ మంత్రి అంబటి. రచ్చబండ కాన్సెప్ట్ కి అసలు సూత్రధారి మీరే కదా అని కూటమి పెద్దల్ని నిలదీస్తోంది విపక్షం. RRR సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ RRR రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానా బూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. అనుచిత వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరంటూ సభాపతి అయ్యన్నను, ఉపసభాపతి రఘురామను ఆ విధంగా కంబైన్డ్ గా టార్గెట్ చేసింది వైసీపీ. కేసు పెడితే గిడితే వాళ్ళిద్దరి మీదే పెట్టాలని మెలిక పెట్టేశారు అంబటి. జగన్ ని అనరాని మాటలు అన్నారంటూ రఘురామరాజే స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేస్తున్నారాయన. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా భూషణలు మాట్లాడిన మాట వాస్తవం. నన్ను క్షమించండి, నేను ఇక నుంచి అలా మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైన ముఖ్యమంత్రిగా చేశాడు. నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు. ఇలా రఘురామకృష్ణరాజు గతం గురించి హాట్ చర్చ జరుగుతుంటే వైసీపీలోనే మరో కార్నర్ నుంచి వచ్చిన కామెంట్లు వెదర్ ని కూల్ గా మార్చేసింది. మీరు డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడుతారు, గత జ్ఞాపకాల్ని వదిలేసి పైకి ఎదుగుతారు, ఇది నా ఆకాంక్ష అంటూ రఘురామను ఉద్దేశించి ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీ మీదకే తిరుగుబాటు చేసిన రఘురామకు కరుడుగట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఫిదా అయ్యారో ఏమో, రఘురామ కూడా వెల్కమ్ చేశారు.
జగన్ కూడా అసెంబ్లీకి వస్తే పాత కక్షలు మర్చిపోయి స్వాగతిస్తామంటున్నారు RRR. ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు, నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. కొంచెం గ్యాప్ తీసుకుని టీడీపీపై యథావిధిగా విరుచుకుపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు చంద్రబాబుకు వీర విధేయులమని చెప్పుకుంటున్న నేతల్లో 90% మంది వెన్నుపోటుదారులేనంటూ మరో ట్వీట్ చేశారాయన. ఇలా గురువారం నాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పర్యవసానాలతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ టోన్ తీసుకుంది.